విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల దగ్గర మేడే రోజున మజ్జిగ చలివేంద్రాన్ని విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థులందరూ కలిసి ప్రారంభించారు. మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి నేటితో 25వ రోజుకి చేరుకుంది. విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థి సీనియర్ అడ్వకేట్ టీవీ శ్రీనివాసరావు కుమార్తె జన్మదిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో 25వ రోజు సీనియర్ అడ్వకేట్ టీవీ శ్రీనివాసరావు కుమార్తె పాల్గొని పూర్వ విద్యార్థులతో కలిసి పలు రకాల పండ్లతో పాటు మజ్జిగని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థి సీనియర్ అడ్వకేట్ టీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఉన్న విఆర్ కళాశాలలో 1983-86వ సంవత్సరంలో బీకాం చదువుకున్నామని, 39 ఏళ్ల తర్వాత విఆర్ కళాశాల బీకాం పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికగా ఏర్పడి అందరం ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి మజ్జిగ చలివేంద్రాన్ని మేడే రోజున ప్రారంభించడం జరిగిందన్నారు. మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి నేటికి 25 రోజులు పూర్తయ్యాయని, తన కుమార్తె జన్మదినం సందర్భంగా 25వ రోజు మజ్జిగ చలివేంద్రం పంపిణీలో తన కుమార్తె పాల్గొని బీకాం పూర్వ విద్యార్థులందరితో కలిసి పలు రకాల పండ్లతో పాటు ప్రజలకు మజ్జిగని పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బీకాం పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉంటూ రాబోయే రోజుల్లో ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ శరత్ కుమార్ రెడ్డి, వి వేణుగోపాల్, తంజావూరు వెంకటేశ్వరరావు, వసుంధర, మురళీకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, టీచర్ వెంకటేశ్వర్లు, శాంతి రాయసం, హనుమయ్య, సత్యనారాయణరావు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ. ఇదే కాలేజీలో నేను 83-86 సంవత్సరంలో డిగ్రీ చదివాను. తర్వాత 2022 సంవత్సరంలో మన సహచర విద్యార్థులందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ అని ఏర్పరచడం జరిగింది. ఈ ఇయర్ మా మిత్రులు ఒకరైన చంద్రశేఖరు చలివేంద్రం పెడితే బాగుంటుంది మన కాలేజీ ముందే అని ఒక ఐడియా ఇచ్చారు. దాన్ని బట్టి మేమందరం మాట్లాడుకుని సరే ఇలా చేద్దాం అనుకుని మే 1వ తారీఖు నుంచి చలివేంద్రం స్టార్ట్ చేసాము. 25 రోజులు దిగ్విజయంగా నడిచింది. ఇందులో అయితే మా మిత్రుల్లో ఒకరైన శాంతి గారు, ఆయన 25 రోజులు ఆయన వస్తూనే ఉన్నారు. 31 వరకు కూడా వస్తారు. ఆయన అంత డెడికేషన్ ఆయనకి. సో ఇలాంటి మిత్రులందరూ మాకున్నందుకు చాలా ఆనందపడుతూ ఈ చలివేంద్రం కార్యక్రమం, మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం. నమస్కారం, నా పేరు టీవీ శ్రీనివాసరావు, నేను అడ్వకేట్ని. నేను ఇదే కాలేజీలో 83-86 బీకాం బ్యాచ్ చదివాను. ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా నా సహచర విద్యార్థులు, మాతో పాటు చదివిన వాళ్ళు. దాదాపు 38 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ మాలో ఒక మిత్రుడైనటువంటి తంజావూరు వెంకటేశ్వర్లు, మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు, వాళ్ళందరూ అనుకొని ఒక అల్యూమినీగా ఏర్పరిస్తే బాగుంటుందని 2022 నుంచి అనుకోవడం, అక్కడి నుంచి అందరం ఒక తాటి మీదకి వచ్చి ఏదో ఒక సాంఘిక యాక్టివిటీస్ చేయాలనేటువంటి సంకల్పంతో సంవత్సరంలో ఒక 5-6 ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎక్కడ వీలుంటే అక్కడ తోచిన విధంగా అందరం మా సొంత నిధులతోటి చేస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎండాకాలం మొట్టమొదటిసారిగా పూర్వ విద్యార్థుల ద్వారా చలివేంద్రము ఏర్పరిస్తే ఎలా ఉంటుందని చెప్పి మాలోనే ఒక విద్యార్థి అయినటువంటి ఆట్ల చంద్రశేఖరు ఒక ఆలోచన చేయడం, దానికి మన రూరల్ ఎమ్మెల్యే గారిని సంప్రదించి మా తంజావూరు వెంకటేశ్వర్లు తెలియజేసి ఆయన అంగీకారం తీసుకోవడం, తర్వాత కాలేజీ వాళ్ళతో మాట్లాడి గేటు దగ్గరే పెడితే బాగుంటుందని ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని మొదటగా మే 1వ తేదీ ప్రారంభించి కేవలం 5 రోజులు మాత్రమే అనుకున్నాం. కానీ ఏ రోజుకి ఆ రోజు దీనికి ఉండేటువంటి స్పందన, ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన చూసి ఈరోజు నా 2వ కూతురు జన్మదిన పురస్కరించుకొని లక్ష్మీ పూజిత అమ్మాయి ఆర్కిటెక్చర్ చేసింది. ఆ జన్మదినంకి ఇక్కడ జరుపుకుంటే బాగుంటుందని తనతో పాటు వచ్చి ఈరోజు ప్రత్యేకించి మజ్జిగతో పాటు అరటిపళ్ళు, బ్రెడ్, రస్న మొన్నగునవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా ఈ ఎండ తాపానికి ఇస్తే వాళ్ళు నిజంగా మేము ఇచ్చినటువంటి చలివేంద్రం దగ్గర మజ్జిగ తాగుతూ వాళ్ళ చల్లని చూపులతో మమ్మల్ని చూస్తుంటే ఈ 38 సంవత్సరాల అలుమిని యొక్క ఏర్పాటు అనే దానికి సార్థకమైందని మేమంతా భావిస్తున్నాము. నేను కూడా 83 నుంచి 86 దాకా ఈ కాలేజ్ విఆర్ కాలేజీలో చదువుకున్నాను. 40 ఏళ్ల తర్వాత వీళ్ళందరూ అలుమిని ప్రోగ్రాం పెట్టినప్పుడే మేమందరం చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాము.
ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక సోషల్ వర్క్ చేస్తూనే ఉన్నారు. నరసింహకొండలో కూడా వీళ్ళు అన్నదానం చేస్తారు ప్రతి సంవత్సరం. దానికి కూడా మేమందరం కంట్రిబ్యూట్ చేసుకొని అక్కడ అన్నదానం చాలా బాగా జరుపుతారు వీళ్ళు. ఇప్పుడు ఈ చలివేంద్రం గురించి తెలిసి నాకు వచ్చి చెయ్యాలి, ఎట్లయినా నేను కూడా సేవ చేయాలి ముఖ్యంగా అని హైదరాబాద్ నుంచి వచ్చాను నేను 10 days కోసం. ఇక్కడ ఈ చలివేంద్రం అందరూ వచ్చి ఆ మజ్జిగ ఈ ఎండల్లో తాగుతూ ఉంటే వాళ్ళు హాయిగా ఉంది అంటుంటే చాలా బాగున్నది వినడానికి, చూడడానికి కూడా. పాపం ఆటో వాళ్ళు, బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి మజ్జిగ తాగి వెళ్తున్నారు. మేము పెట్టంగానే 1 గంటలోనే అయిపోతుంది. అది కొంచెం ఇదిగా ఉంది, ఒక 2-3 గంటలు చేస్తే బాగుండని ఇంకా ఉన్నది నాకు. ఈ మాదిరి వీళ్ళందరూ ఇంత కష్టపడి, వెంకట గారు, చంద్ర గారు మెయిన్ అసలు అన్నిటికీ వాళ్ళిద్దరు చాలా బాగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా మొదలు పెడతారు వాళ్ళు. తర్వాత మేమందరం వెనక నుంచి ఏదో హెల్ప్ చేస్తాము కొంచెంగా. ఇలా చేయడం నాకైతే ఈ వయసులో 60 years చాలా బాగున్నది. మాకు మా పిల్లలంతా సెటిల్ అయిపోయి మేము చాలా బాగా ఒంటరిగా ఉండేదానికి ఈ మాదిరి సోషల్ వర్క్ చేయడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక సేవ మాదిరి అందరూ కలిసి మా క్లాస్మేట్స్ మిగతా వాళ్ళు కానీ ఇంకా బయట నుంచి కానీ అందరూ ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మా క్లాస్ లో ఉన్న వాళ్ళు ముందర వచ్చారు పాపం చాలా మంది. ఇంకా నెల్లూరులో ఉన్న వాళ్ళు కనీసం వచ్చి ఇక్కడ చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది.